ప్రకృతి ప్రకోపంతో కష్టాలు పడుతున్న అన్నదాతను నకిలీ విత్తనాలు నట్టేట ముంచుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. అతివృష్టి అనావృష్టితో కష్టాలు పడుతూ వ్యవసాయం చేస్తున్న రైతులకు నకిలీ విత్తనాలు శాపంగా మారుతున్నాయి. ఏటా కొత్త కంపెనీలు, కొత్త వంగడాల పేరుతో తెరపైకొస్తున్న నకిలీ విత్తనాలు సరైన దిగుబడి ఇవ్వక రైతన్నలను నష్టాల పాలు చేస్తున్నాయి. గంపెడాశతో విత్తనాలు కొని పంటలు సాగు చేస్తున్న రైతులకు దిగుబడి సమయానికి వచ్చేసరికి నిరాశ మిగులుతోంది. ఏటా వ్యవసాయ శాఖ అధికారులు పంటల సీజన్కు ముందుగానే విత్తనాలు అందుబాటులో ఉంచాల్సినా అలా జరగడం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు విత్తన కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు విత్తన కంపెనీలు వారికి నకిలీ విత్తనాలను అంటగడుతున్నాయి. రెట్టింపు దిగుబడి వస్తుందని నమ్మబలికి రైతులు నిలువునా మోసం చేస్తున్నాయి. ప్రైవేటు విత్తనాల కంపెనీలను నమ్మిన పాపానికి అన్నదాత దగా పడుతున్నాడు. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్న రైతుల సంఖ్య భారీగా ఉంటోంది. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగానే విత్తనం కంపెనీలు రెచ్చిపోతున్నాయనే వాదన ఉంది. ఈ ఏడాది నకిలీ విత్తనాల బెడద బాగా పెరిగిపోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడాలన్నారు. సాక్షాత్తు సీఎం ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా అధికారుల్లో కదలిక లేదు. నకిలీ విత్తనాలతో నట్టేట మునిగిన రైతులను చూస్తుంటే కేసీఆర్ ఆదేశాలు ఏ స్థాయిలో అమలవుతున్నాయో అర్థమైపోతుంది. ప్రకాశం జిల్లాలో నకిలీ విత్తనాలు అన్నదాతను నెట్టేట ముంచాయి. అధిక దిగుబడి వస్తున్నట్టు కొన్ని కంపెనీలు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టాయి. అధిక దిగుబడి మాట పక్కన పెడితే అసలు దిగుబడి లేకుండా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల నకిలీ విత్తనం కాటుకు రైతన్న బలయ్యాడు. వ్యాపారుల మాయమాటలు నమ్మి పొలంలో నకిలీ విత్తనాలను నాటిన రైతులు పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న పంటలకు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంది. గతంలో కూడా కంపెనీల మాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొని ఈ జిల్లాలో రైతులు మోసపోయారు. నేను 3.5 ఎకరాల తోట వేసిన, అది జీవా 801. అది మొత్తం లాస్ట్ పాటికి వచ్చి ఎకరానికి 60 నుంచి 70,000 పెట్టుబడి పెట్టిన. అది మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం దున్నేసి మళ్ళీ కొత్త పంటకు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మొక్క కొనాలంటే రూపాయలేంది మొక్క ఇవ్వట్లేదు. దానికి 60 నుంచి 70 కట్టల దాకా మంది కట్టలు వేసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్త పంట స్టార్ట్ చేయాలంటే రైతులు అప్పులు తెచ్చి అప్పులు ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ప్రభుత్వం కొంచెం గడ్డించి సాయం చేయాలని కోరుతున్నాం. ఎకరానికి 50,000 చొప్పున ఖర్చు పెట్టాక ఆ అధికారికి అడిగిపోతే ఇంకొక అధికారికి మేము పైకి పంపినాం. అవి చూడాలి ఏ లాట్ ఫెయిల్ అయింది అన్నది మాకు చెప్తున్నారు. చెప్పి అసలు చేని కాడికే ఇంతవరకు రాకోకుండా కూడా ఉంటారు. చెప్పినా కూడా అటు ఇటు తిప్పటం చేస్తాను. ఊళ్ళో యువరావు గారికి చెప్పినా కూడా ఆయన మేము ఏం చేసామని ఆయన చెప్తాడు. మీరు విత్తనాలు తెచ్చుకునేటప్పుడు మీకు తెలవదా అని చేయడం జరిగింది, మాట్లాడటం. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో ఎకరాకు 20,000 రూపాయల వరకు మొక్కజొన్న రైతులు ఖర్చు చేశారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులను నిలదీసినా ఎవరూ సమాధానం చెప్పలేదు. మొక్కజొన్న రైతులే కాకుండా కంది రైతులు కూడా నకిలీ విత్తనాల బారిన పడ్డారు. కంది మొక్కలు పెరిగినా దిగుబడి రాక రైతులు నష్టపోయారు. పత్తి విషయంలో కూడా ఇదే పరిస్థితి. బీటీ పత్తి పేరుతో నకిలీ విత్తనాలు అంటగట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
ఖరీఫ్లోనైనా రబీలోనైనా వ్యవసాయ సీజన్ వచ్చినప్పుడు ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఈ కల్తీ విత్తనాల ప్రమాదం ఉందని చెప్పేసి అన్నట్టు ముందుగానే వాళ్ళు గమనించి దానికి నివారణకు అవసరమైనటువంటి చర్యలు ముందస్తుగా జరగాలి. అట్లా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో సీడ్ ఫార్మేషన్కు సంబంధించినటువంటి రైతులు అర్ధవీడి మండలంలో మొక్కజొన్న కల్తీ విత్తనాల వలన పెద్ద ఎత్తున నష్టపోయారు. 5 కంపెనీల మీద మేము కేసులు వేసాం. 83 లక్షల పరిహారాన్ని ఇప్పించడానికి ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. ఆ విధంగా జిల్లా అధికారులను ఒప్పించడానికి జరిగినటువంటి ప్రయత్నంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే సరే ఈ సంవత్సరం నుంచి వచ్చేటప్పటికి మాటూరు ఏరియాలో పత్తి విత్తనాలు కల్తీ జరిగింది, రైతులు నష్టపోయారు. అట్లానే దోర్నాల, అట్లానే ఎర్రగొండపాలెం, అర్ధవీడు. ప్రతి సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఇలా నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. వ్యవసాయ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు కంపెనీలు మరింత రెచ్చిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.